హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది ఫిట్స్ అనుకుంటే ఇంకా మొత్తం కొట్టుకోవాలి, చెయ్యి కాలు లేకపోతే నేల కొరుక్కోవాలి, పాస్ పోసుకోవాలి, మొత్తం అన్‌కాన్షియస్ కావాలి, తల గుద్ది చేతిలో పెట్టాలి. ఇటువంటి మిస్‌నామస్‌లో ఉంటున్నారు. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం జాతీయంగా ఎపిలెప్సీ డే అని జరుపుకుంటాం. సో, ఆ డే, వీక్ గాని దేనికైనా దాన్ని ఉపయోగించి చాలా సార్లు మనం ఫిట్స్ గురించి చెప్పడం జరిగింది. ఫిట్స్‌లో ఉన్న మూఢనమ్మకాల గురించి అవ్వడం జరిగింది. ఫిట్స్ వల్ల వచ్చే కౌన్సెలింగ్ ఫ్రీగా గూడా ఇవ్వటం మన హాస్పిటల్‌లో శ్రీనివాస సెంటర్‌లో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. చెప్పిన తర్వాత మన యొక్క కౌన్సెలింగ్ తీసుకొని ప్లస్ మన యొక్క సలహాలు తీసుకొని కొంతమందికి జెనెటిక్‌గా చేసుకొని వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎపిలెప్సీ, ఇంకొకరికి వేరే టైప్ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటే ఇద్దరికి కలిపి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మెయిన్‌గా ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే మనం ఎన్ని సార్లు చెప్పినా నా హాస్పిటల్‌లో నేను ఈ పక్క నుంచి వీడియో చేస్తుంటే నా దగ్గర ఫిట్స్ వచ్చిన పేషెంట్ కూడా గబక్కన తలాలు గుర్తు పెట్టబోతున్నారు. ఎవరో అయితే పర్లేదు. నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా పెట్టబోతున్నారు. సో మూఢనమ్మకం అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంకా బలంగా ప్రజల్లో తీసుకెళ్తే గాని దాంట్లోంచి బయటపడేయలేము. ఒక వ్యక్తి ఒక పేషెంట్ కి హెచ్ఐవి ఉందని వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుకోవడానికి కూడా భయపడరు గానీ ఫిట్స్ కనుక వస్తే మాత్రం ఆ ఫిట్స్ ఉందని చూపించడానికి లేకపోతే మా అబ్బాయికి ఫిట్స్ గానీ లేకపోతే ప్రత్యేకంగా అమ్మాయిలకైతే ఇంకా పాపం పెళ్లి సందర్భంగా ఇంకా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అని తేడా లేదండి. ఎవరికైనా సరే ఫిట్స్ కనుక ఉన్నప్పుడు పెళ్లికి సంబంధించినట్టు ఎక్కువ ఆలోచించడం యంగ్ ఫీమేల్స్ వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటి గురించి చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నారు. ఇది ఎందుకు ఇలా అవుతుంటే కారణం సంఘం. చుట్టూతో ఉన్న సంఘంలో ఉన్న జనాల్లో మార్పు రావాలి. ఎపిలెప్సీ పేషెంట్ల మధ్య మనకున్న నెగెటివ్ ఫీలింగ్స్ పోవాలి. వాళ్ళకి మనలానే బ్రెయిన్ ఉండిద్ది. వాళ్ళు మనలానే అన్ని పనులు చేయగలుగుతారు. ఎక్సెప్ట్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అవి మనం చెప్పగలగాలి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే పేషెంట్లు ఎప్పుడు దాకా వాడాలి టాబ్లెట్. దీని మీద కూడా సరిగ్గా అవగాహన లేదు. అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళందరూ జీవితాంతం వాడాలా? లేకపోతే ఓన్లీ ఒక 3 సంవత్సరాలు వాడాలా? లేకపోతే ఒక 6 సంవత్సరాలు వాడాలా? అనేది చాలా మందికి సరిగ్గా అవగాహన లేకుండా కొంతమందికి సంవత్సరానికి 2, 3 సార్లే వస్తాయి ఫిట్స్. కొంతమందికి ఫ్రీక్వెన్సీ ప్రతి నెలకి ఒకసారి, లేకపోతే ఒక 3 నెలలకు ఒకసారి అలా వస్తుంది. సో ఇలాగా వాళ్ళకున్న ఫ్రీక్వెన్సీ బట్టి, వాళ్ళకున్న టైప్ ఆఫ్ ఎపిలెప్సీ బట్టి, వాళ్ళు వాడే టాబ్లెట్లు ఎన్ని రకాలు వాడుతున్నారనే బట్టి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎట్లా ఆపుకోవాలి ఏందని ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఎవరికో ఎపిలెప్సీ ఓ టాబ్లెట్ వేసి తగ్గిందని చెప్పి మిగతా పేషెంట్‌కి కూడా అలానే తగ్గాలని లేదు. సో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అంటే ఏంటంటే ఒకే పెయింట్ అందరికి సరిపోయిద్దా అన్నట్టు. లేకపోతే ఇప్పుడు మలేరియా ట్రీట్మెంట్ అని చెప్పా. మలేరియా దోమ కుడితే ఎవరికి కుట్టినా అదే ట్రీట్మెంట్. లేకపోతే ఏమన్నా టైఫాయిడ్ వస్తే ఎవరికి వచ్చినా గానీ యాంటీబయాటిక్స్ అయ్యే. ఎందుకంటే దోమ ఒకటే, మనిషి బాడీలు వేరైనప్పటికి. కానీ ఎపిలెప్సీ మాత్రం అలా కాదు. ఆ రావటానికి గల కారణాలు వేరు వేరుగా ఉండిద్ది. ఫిట్స్ రావడానికి గల కారణాలు. ఫిట్స్ అనేది ఒక సింప్టమ్ మాత్రమే. అంటే కొంతమందికి జస్ట్ సోడియం తగ్గితే వచ్చిద్ది. ఓన్లీ దాన్ని సోడియం కరెక్షన్ చేస్తే సరిపోద్ది. కొంతమంది షుగర్ తగ్గితే వచ్చిద్ది. కొంతమందికి బ్రెయిన్ లో ఏదన్నా టీబీ గానీ, లేకపోతే పెద్ద క్యాన్సర్ గడ్డ గానీ, లేదా బ్రెయిన్ లో ఏదన్నా స్ట్రోక్ గానీ వచ్చి వాళ్ళు కూడా ఫిట్స్ తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ గా అవసరం ఉండదు. కొంతమందికి అట్లా కాకుండా బ్రెయిన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ప్రెజెంట్ అవుతారు. అంటే జెనెటిక్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో మెయిన్ గా ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే ఎపిలెప్సీ అనేది అంటువ్యాధి కాదు. ఎపిలెప్సీ పేషెంట్లు వాళ్ళకి వస్తే జీవితాంతం అందరూ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎపిలెప్సీ పేషెంట్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనేది రాంగ్. ఎపిలెప్సీ పేషెంట్లు అనేది చాలా ఈజీగా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయొచ్చు. కొంతమంది గ్రూప్ కి ప్రత్యేకంగా అవసరమైతే సర్జరీలు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇది తెలుసుకొని జస్ట్ మీరు ఎపిలెప్సీ పేషెంట్ వాళ్ళకి కావాల్సిన ఏమన్నా అవసరం అయితే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎపిలెప్సీ పేషెంట్ కూడా మామూలు పేషెంట్ అనే చూడండి. వాళ్ళకేదో దెయ్యం ఆహ్వానించింది అన్నట్టు అలా చూడొద్దు. థ్యాంక్ యూ.